35 స్థానాలు కనీసం రాయలసీమ అవకాశం ఉందని చెప్పి మాట్లాడటం, అది చూస్తే ఇక్కడ సీన్ మనకు తెలుసు. ఇక్కడ మన గోదావరి జిల్లాలో కానీ, విశాఖపట్నం కానీ, విజయనగరం కూడా పెనుమార్పు, శ్రీకాకుళం స్వీపు. సో ఇవన్నీ చూసుకుంటే ఒకసారి ఎవరు బ్రదర్ అనేది అనుకుంటా అన్నాడు, 151లో అటు ఒకటి పోతుందో ఇటు ఒకటి పోతుందో తెలియదు అన్నాడు. మన ప్రశాంత్ కిషోర్ చెప్పింది 51 చెప్పాడు, అంటే అటు ఒకటి పోయినట్టు చెప్పాడు. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే ఇటు ఒకటి పోయిలా ఉంది, అనగా 15 రావచ్చేమో. అంటే ఇట్స్ నాట్ అన్ ఎగ్జాగరేషన్. ఇవాళ గ్రౌండ్ రియాలిటీ మనం చూసుకుంటే ఆ ఎక్స్ట్రా పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ కానీ, ఆ అవుట్ఫ్లో కానీ ఇవన్నీ చూసుకుంటే 15 వచ్చినా కూడా ఆశ్చర్యపోవలసిన పని లేదు. మరి నిన్న సజ్జల గారిని నేను పూర్తిగా చూడలేదు, కానీ కొంచెం ఆయన ముఖ కవలికలు గమనించా. ఏడుస్తున్నాడు లిటరల్గా. ఆ బాధ అదంతా చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ 100, 110, 103 అలా అంటే ఒక డెలీరియం అని చనిపోయే ముందు సంధి ప్రేలాపనలు అంటారు ఎటువంటి వాటిని. అటువంటి సంధి ప్రేలాపనలో మరి సజ్జల గారు ఉన్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏదో తీర్పు ఉంది కదా, ఎలాగో ఇస్తారు పర్మిషన్, అతనికి ఏదో మేనేజ్ చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. గత 4-5 రోజులు రక్షణ చేసుకుని రిజల్ట్ బాగుంటే వస్తాడు, లేకపోతే మరి ఏం చేస్తాడో చూద్దాం. బట్ రాజకీయంగా పెద్ద నాయకులు ఆ పార్టీలో ఎవరైతే, అఫ్కోర్స్ ఒక్కడే నాయకుడు అనుకోండి, 1 to 100 జగన్మోహన్ రెడ్డి. బట్ ఆ తర్వాత మీలో చిన్న చెత్త ఉంటే ఉండొచ్చు. ఏదైనా ఆ పార్టీ అనేది రాబోయే రోజుల్లో పొలిటికల్ ఏరియాలో ఉండే అవకాశాలు లేవు అని మటుకు నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏదైతే మరి ఇవాళ నేను నా నియోజకవర్గం 2 నా జన్మ ప్లస్ పునర్జన్మ 2 పుట్టినరోజులు ఇవాళ జరుపుకోవటం యాదృచ్ఛికంగా. మరి అదే రోజు దాకా ఇందాక చెప్పినట్టు ఎలక్షన్ ఎక్స్టెండ్ అయ్యి నా పుట్టినరోజు నాడే ఏ రోజైతే నేను శపథం చేశానో ఆ శపథం ఖచ్చితంగా నెరవేరింది అని నేను గుండెల మీద చేతులు వేసుకుని చెప్పగలను. నా ఆశయం, ఏ ఆశయం కోసం వెంకటేశ్వర స్వామిని బ్రతికించడం, ఆశయం నెరవేరింది. అడ్వాన్స్గానే నేను బిఫోర్ ది రిజల్ట్ నేను తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అడ్వాన్స్గానే నా కృతజ్ఞతలు, ప్రజల కోరికని మన్నించినందుకు, ప్రజలకి రాజ్యాంగ హక్కులు తిరిగి కల్పించినందుకు నేను నిత్యం కొలిచే వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇవాళ ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురు చూసేది రిజల్ట్ ఏమవుతుంది. అందుకని ఈరోజు ఈ రచ్చబండ నిశ్చింతగా ఉండండి. ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళందరూ నిశ్చింతగా ఉండండి. ఎన్నాళ్ళు బాధపడిన వాళ్ళందరూ నిశ్చింతగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ చిత్రపటంలో లేకుండా పోతున్నాడు. ఏదో ఆ సాక్షి పేపర్ చూసి తెలియక ఎవరన్నా తెగరలు మా జిల్లాలోకి బాగా బెట్టింగ్ సరదాలు ఎక్కువ, ఏదైనా కాశారంటే పోతారు. సరే, మా పార్టీ వాళ్ళే బాగుపడతారు, అది వేరే విషయం. కానీ మీరైనా పాడైపోవాలని చెప్పి నేను ఎందుకు కోరుకోవాలి అని చేత దయచేసి చెప్పిన తర్వాత కూడా ఇంకెవరన్నా పిచ్చోడు కాసుకుంటే అది వేరే విషయం, మనం ఏం చేయలేం. సాక్షి పాఠకులకి నా మనవి. ఇక ఒకటి చెప్పాలి, ఒక అపప్రద నా మీద వేశారు. ఏంటంటే నేను సాక్షి పేపర్లో, సాక్షి ఛానల్లో పదే స్క్రోలింగ్లో కూడా వేశారు. నా ప్రత్యర్థులు కూడా
సోషల్ మీడియాలో బాగా తిప్పారు ఏంటంటే నేను క్రైస్తవ ద్వేషిని అని చెప్పి చాలా దారుణంగా చేశారు. అది చాలా దారుణం.